మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మూకుమ్మడిగా 21 మంది కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. 19 మంది తమ రాజీనామాలైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపించారు. వైస్ చైర్మన్ సుదర్శన్ తో పాటు 14వ వార్డు కౌన్సిలర్లు సంతకాలు చేయనప్పటికీ రాజీనామాకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా చేశారు. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. కాగా ఇవాళ అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు, బీజేపీకి ఒకరు ఉన్నారు. బీఆర్ఎస్ కు 21 మంది మూకుమ్మడిగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మూకుమ్మడిగా 21 మంది కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. 19 మంది తమ రాజీనామాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపించారు. వైస్ చైర్మన్ సుదర్శన్ తో పాటు 14వ వార్డు కౌన్సిలర్లు సంతకాలు చేయనప్పటికీ రాజీనామాకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, మంచిర్యాల జిల్లాలో పురపాలక సంఘాల్లో అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నిన్న నెగ్గిందని చెప్పవచ్చు. దీంతో అక్కడ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ మొత్తం కూడా హస్తగతమైందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం 11 గంటలకు జరగనుంది. అయితే అంతకు ముందే నిన్న బారాసకు చెందినటువంటి మొత్తం 19 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో ఇక్కడ రాజకీయాలు ఒక్కసారిగా హిట్ ఎక్కాయని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఏదైతే అవిశ్వాస తీర్మానానికి అధికారులు ఈ రోజు సమయం ఇచ్చారు. 11 గంటలకు మున్సిపాలిటీలో ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. అయితే ఈ క్రమంలోనే నిన్న ఏదైతే బీఆర్ఎస్ కు చెందినటువంటి 19 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో మరి ఏం జరుగుతుందో ఒక టెన్షన్ మాత్రం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. మొత్తము బెల్లంపల్లి మున్సిపాలిటీలో మనం చూసినట్లయితే 34 మంది ఇక్కడ కౌన్సిలర్లు ఉంటారు. అయితే ఇందులో అప్పట్లో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 32 మంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల ఏదైతే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కున్న తర్వాత ఇక్కడ ఏదైతే రాజకీయాల్లో పెద్ద మార్పులు కూడా సంభవించాయి. అందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మున్సిపాలిటీలో మాత్రం ఈ అవిశ్వాస తీర్మానాలకు తెరలేపిందని కూడా చెప్పవచ్చు. మొన్న ఏదైతే నిన్న జరిగినటువంటి మంచిర్యాల పురపాలక సంఘంలో అవిశ్వాస తీర్మానం పెట్టారో అది పూర్తిగా నెగ్గింది. దాంతో అక్కడ ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్లు కూడా నిన్న ఎంపికైనట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా మనం చూసినట్లయితే బెల్లంపల్లిలో ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి శ్వేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాని తర్వాత క్రమంగా మరో 10 మంది కూడా బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్లు హస్తం గూటికి చేరడంతో ఇక్కడ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. మొత్తంగానైతే ఈ రోజు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దానిపై ఓటింగ్ జరగనున్న క్రమంలో మరి ఈ 19 మంది బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందోనని ఒక ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పరమేశ్వర్.